దోసకైతే మనం అసలు ఎన్నో రకాల పచ్చళ్ళు చేసుకుంటామండి. ఆ పచ్చళ్ళన్నీ ఒక ఎత్తైతే, ఈ పచ్చడి ఒక ఎత్తండి. మనకు కావాల్సినయన్నీ రెడీ చేసేసుకున్నాం. ఒక పాన్ పెట్టేసుకున్నాం, టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ నిండా జీలకర్ర, ఒక 20-25 పచ్చిమిర్చి ఈ విధంగా తుంపుకొని వేసుకున్నాము. ఇలా తుంపుకొని వేసుకుంటే ఏంటంటే, మనకు వేగేటప్పుడు మన మీదకి స్పిల్ అయ్యే అవకాశం ఉండదనమాట. ఇది వేగుతుండగా మనకు దోసకాయని కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటామండి. నేను ఇక్కడ పావు కేజీ దోసకాయని వాడుతున్నాను. ఇక్కడ ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. అదేవిధంగా మొత్తం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన చింతపండు గుజ్జు, తర్వాత ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది వేసేసుకున్నాను. ఒక్క నిమిషం వేగనిచ్చి దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుంటామండి. మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో వేసుకుని మనం మంచిగా దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు దోసకాయ ముక్కల్లో ఒక 30 వంతు అంటే 70% మనము ముక్కలు యాడ్ చేసుకునే విధంగా జస్ట్ ఆన్ ఆఫ్ మెథడ్లో మనం గ్రైండ్ చేసుకుంటాం కోర్స్గా. తర్వాత తాలింపు పెట్టేసుకుంటున్నాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది దోరగా వేగనిస్తాం.